నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఓవర్ యాక్షన్ బయటపడింది. టీడీపీ అభిమాని హరికృష్ణను బీమా డబ్బులు ఇస్తామని ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించుకుని వైసీపీ కండువా కప్పారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరికృష్ణ తండ్రి వారం రోజుల క్రితం మరణించగా బీమా డబ్బులు వచ్చాయని ఫోటో తీసుకోవాలని రమ్మని చెప్పి పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లారని హరికృష్ణ తెలిపారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వాపోయారు. ఎమ్మెల్యే చర్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నమస్కారం అండి. నా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డపల్లి 10వ వార్డు. మా నాన్నగారు చనిపోతే బీమా డబ్బులు వచ్చాయని తీసుకెళ్లారండి పార్టీ ఆఫీస్కి ఫోటో తీసుకోవాలని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ కండువా వేసి ఫోటో తీశారు. మేమైతే ఫస్ట్ నుంచి టీడీపీ అండి, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి. అంటే కొంచెం మభ్యపెట్టి తీసుకెళ్లారు మా అమ్మగారిని, దానివల్ల ఇలా జరిగింది ఫోటో అయితే తీయడం. నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఓవర్ యాక్షన్ బయటపడింది. టీడీపీ అభిమానిని హరికృష్ణను బీమా డబ్బులు ఇస్తామని ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించుకుని వైసీపీ కండువా కప్పారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరికృష్ణ తండ్రి వారం రోజుల క్రితం మరణించగా బీమా డబ్బులు వచ్చాయని ఫోటో తీసుకోవాలని రమ్మని చెప్పి పార్టీ కార్యాలయానికి తీసుకుని వెళ్లారని హరికృష్ణ తెలిపారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వాపోయారు. ఎమ్మెల్యే చర్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నమస్కారం అండి. నా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డపల్లి 10వ వార్డు. మా నాన్నగారు చనిపోతే బీమా డబ్బులు వచ్చాయని తీసుకెళ్లారండి పార్టీ ఆఫీస్కి ఫోటో తీసుకోవాలని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ కండువా వేసి ఫోటో తీశారు. మేమైతే ఫస్ట్ నుంచి టీడీపీ అండి, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి. అంటే కొంచెం మభ్యపెట్టి తీసుకెళ్లారు మా అమ్మగారిని, దానివల్ల ఇలా జరిగింది ఫోటో అయితే తీయడం.